నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమః బాగున్నారు జయప్రద గారు బాగున్నాం చాలా బాగున్నాం సూపర్ దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి దసరా అంటేనే చాలా మందికి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి పండగ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చక్కగా అమ్మవారి ఆరాధనలు చాలా చాలా వైభవోపేతంగా చేసుకుంటాం అయితే ఎవరి శక్తానుసారం వాళ్ళు చేసుకుంటారు ఒక్కొక్క సందర్భంలో అసలు ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో గనక ఉంటే టైం సహకరించకో ఆర్థిక పరిస్థితి సహకరించకో ఒకవేళ అలాంటి పరిస్థితి కనుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సూపర్గా అమ్మవార్లని కూర్చోబెడతారు రకరకాల అలంకరణలు చేస్తుంటారు చూడముచ్చటగా ఉంటుంది అవన్నీ కానీ ఆ పరిస్థితి లేని వాళ్ళు ఏదైనా పరిహార రూపంలో అమ్మవారి ప్రీతికి ఎలా పాత్రలు అవ్వచ్చు ఒకసారి మీ ద్వారా తప్పకుండా నాన్న అమ్మవారి ప్రేమను పొందాలంటే భక్తితో పొందొచ్చు ఏం చేస్తా కాదు అలంకరణ అవన్నీ మన మనసుకి అంటే మనిషికి మానవ శరీరానికి ఎలా అలవాటు అయిపోయిందంటే మనకి ఒక పూజ అంటే మనం ఆ మోడ్ లోకి వెళ్తే గానీ మనం అలా లేకపోయాం ఈ కాలం అలా మారిపోయింది పూర్వం ఏంటంటే ఒక పూజ అంటే సరే పొద్దున్నే లేచి స్నానం చేసి కాస్త గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి కాస్త దగ్గర ఉన్న పూలు ఏమైనా ఉంటే మా ఏంటంటే బంతి పూలు కాస్త కోసుకొచ్చి కట్టేవాడు బంతిపూలు లేకపోతే కాస్త మామిడి తోరణాలే కట్టేసేవాళ్ళం అది స్పెషల్ గా గుమ్మానికి అలంకరణ చేయాలని నా ఆలోచన ఉండేది కాదు పసుపు రాసేవాళ్ళని బొట్లు పెట్టేవాళ్ళం గుమ్మానికి ఒక మామిడి తోరణం కట్టేసేవాళ్ళం మామిడి తోరణం మామిడి చెట్లు ఉండేవి కనుక ఒక తోరణం కట్టి ఇంట్లో కాస్త ఆ రోజు వంటలో కాస్త పరమాణం కాస్త పులిహోర కలిపి వండేవాళ్ళు అంతే అదే పూజ ఉండేది ఇదే పండగ స్పెషల్ అదే పండగ ఏదైనా సరే ఒక పులిహోర ఒక పరమాణం ఒక పూర్ణం బూర్లు అంతే వేసేసుకొని చక్కగా అమ్మవారికి కావాల్సిన స్తోత్రాలు లలిత సహస్రనామం చక్కగా లక్ష్మీ సహస్రనామం ఇవన్నీ చదువుకోవడమే వచ్చి కనుక చక్కగా చదివేసుకునే వాళ్ళు అయిపోయింది పూజ ధూపదీప నైవేద్యం ఇచ్చేవాళ్ళు అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టేవాళ్ళు మధ్యాహ్నానికి భోజనం పెట్టేవాళ్ళు అంతే అలాగే ఉండేది సింపుల్ గా అంటే అక్కడ అది కూడా వైభవంగా ఉండేది పూజా విధానం కూడా వైభవంగా ఉండేది పూజ చేస్తున్నప్పుడు చక్కగా పరెడ్లో కాసే పూలు అన్ని కోసుకొచ్చేవాళ్ళమి ఆ పూల్లో కొన్ని పూలు మాల కట్టేవాళ్ళం ముందు రోజున ఆ మాల అమ్మవారికి వేసేవాళ్ళమి ఈ విధంగా పూజ ఇవాళ పూజ అంటే అలా మనం చేయలేకపోతున్నాం అది మోడ్లోకి వెళ్ళాలి మనం పూజ అంటే ఒక కొత్త చీర తెచ్చుకోవాలి కొత్త బట్టలు కట్టుకోవాలి డెకరేషన్ చేయించుకోవాలి తర్వాత అమ్మవారిని ఇంత అందంగా తయారు చేయాలి అంటే మనం అందంగా తయారవుతున్నాం కనుక అమ్మవారిని కూడా అందంగా తయారు చేయాలి మంచి పద్ధతి లేదు అసలు ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ ఒకటి ఒక ఇష్టం కూడా అంటే మన ఇంత అందంగా అన్ని హారాలు వేసుకున్నదా అమ్మవారికి వేద్దాం చేయండి తప్పు ఏం లేదు ఎంత చేస్తే ఎవరికి అనిపిస్తే అది చేసుకోవచ్చు నా విధంగా నా పరంగా అంటే పూజ అంటే మనము ఆ రోజు చేయవలసిన పరిహారం ఏంటి అంటే మెయిన్ మౌనంగా ఉండడం ఎక్కువగా కోప్పడకుండా ఎవరిని అరవకుండా ఎవరితోటి గొడవ పడకుండా ఇంట్లో ఫస్ట్ ప్రశాంతంగా లేచి స్నానం ఆచరించి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని ముఖ్యంగా ఏం అనకూడదు ఏం పరీక్ష పెడుతుంది అమ్మవారు అంటే పిల్లల్లో ఏడిపిస్తూ ఉంటారు పూజ అంటే ఫస్ట్ పిల్లలకి జ్వరం వస్తుంది ఏంటి లేదా పిల్లలు ఆహారం తినని అంటారు లేదా పిల్లలు ఏదో ఒక పేచీ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అంటారు ఏదో దెబ్బ తగిలించుకుంటారు మంచిగా దాచి చేస్తామంటే పడి దెబ్బ తగిలించుకుంటారు మనసంతా అయ్యో ఇది దెబ్బ తగిలిందే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇది లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో బాధపడుతూ వాళ్ళకి ఏదో వచ్చిందని చెప్పి అనుకోండి ఇది సిచ్యువేషన్ లేకపోతే ఇంట్లో హస్బెండ్ సహకరించడం నాకు ఇవాళ ఆఫీస్ వర్క్ హెవీగా ఉంది నేను వెళ్ళిపోతున్నాను అనడం ఇలా ఏదో ఒక మనస్సు అనేది వికల్పాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది అవి లేకుండా మనం చేయాలనుకుంటే అమ్మవారు ఎన్నో పరీక్షలు పెడుతుంటది ఆవిడ పరీక్ష పెట్టడానికి మన కోసం ఆవిడ కాపలా కాదు అని ప్రకృతి గ్రహాలు మన పరీక్ష పెడతాయి ఎందుకంటే ఒక మనసుని లగ్నం చేసి అమ్మవారి దగ్గర కూర్చోవాలి అనుకుంటే అది విజయం సాధించినట్టే ఆ విజయం సాధించడానికి ప్రకృతి మనకి ఏంటంటే పరీక్షలు పెడుతుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళకుండా సో ఆ పరీక్షను మనం నెగ్గాలి అంటే ముందు రోజు నుంచి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఎంతవరకు అవుతుంది చేయొచ్చు అందరికన్నా మెయిన్ ఏంటంటే పనమే మానేస్తారు రోజు పొద్దున్నే
అన్ని ఏర్పాటు చేసుకుంటే పనమ్మే రాదు. అవును. నేను రేపు ఇవాళ పండగ నీకేనా మా పండగ మాకు లేదా అంటారు మళ్ళీ. నిజమే కూడా అది అంతే కదా, ఏమనలేవు. అలాంటి అంటే పండగ రోజు మనం ఊడ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఉండవే. అయితే నవరాత్రులు అన్నప్పటికీ ఏమవుద్ది, 9 రోజులు మనం ఆ మోడ్ లోకి వెళ్ళిపోవాలి. ఆ మోడ్ లోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే ముందు 2 రోజుల ముందు నుంచే అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. నామస్మరణ, అమ్మవారిని అమ్మ అమ్మ నువ్వే తల్లి, నువ్వే రక్షించు, నువ్వే కాపాడు, ఏది చేయాలన్నా నా చేతిలో ఏం లేదు, నిమిత్త మాత్రాలని నువ్వు ఏది చెప్తే అది చేస్తా, నీ సంకల్పం ఎలా ఉంటే అది చేస్తాం అని దండం పెట్టుకోవడం. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ప్రారంభం చేయడానికి అన్ని కావాల్సిన ఏర్పాటు సామాన్లన్నీ 2 రోజుల ముందే కొనేసుకోవాలి. అన్ని కొని తెచ్చేసుకోవాలి. మధ్యలో వెళ్ళి కొనడానికి ఏం పెట్టుకోకూడదు. ఎందుకంటే మధ్యలో వెళ్ళినప్పుడు ఏదో గొడవ, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంటది. ఇది పసుపు కుంకుమ. మామూలుగా నవరాత్రికి పూజ అంటే మామూలుగా అయితే పుష్పాలన్నీ, పసుపు కుంకుమ. కుంకుమ కాస్త ఎక్కువ తెచ్చుకోండి. 1 కిలో కుంకుమ, 1 కిలో కుంకుమ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కుంకుమార్చన అమ్మవారికి కుంకుమార్చన ఎంత చేస్తే అంత ప్రశాంతంగా మన జీవితం గడుపుతుంది, ముందుకెళ్తుంది. ఎందుకంటే సౌభాగ్యం, ఆడవాళ్ళు అందరం చేసుకుని సౌభాగ్యం కోసమే. గాజులతో అమ్మవారు చేసినా సౌభాగ్యం కోసమే, పూలతో అమ్మవారు చేసినా సౌభాగ్యం కోసమే, కుంకుమతో చేసినా సౌభాగ్యం కోసమే. కానీ గాజులు ఇప్పుడు అంతే హంగామాగా మనం గాజులు చేయడం, పుష్పాలు చేయడం చూస్తున్నాం. కానీ పూర్వం అయితే మేము కలసం పెట్టి కలసారాధన దగ్గర అమ్మవారి దగ్గర ఒక పళ్ళెం పెట్టేవాళ్ళం, ఒక పెద్ద పళ్ళెం, కుంకుమ కింద పడకుండా. ఆ పెద్ద పళ్ళెంలో కాస్త కుంకుమ వేస్తూ రోజు అమ్మవారి ఒక రూపం ఉంటే అమ్మవారి రూపు పెట్టేవాళ్ళం. ఎందుకంటే వరలక్ష్మి రోజున లక్ష్మీ రూపం కొనుక్కున్నాం కదా, ఆ రూపునే పెట్టేవాళ్ళం. ఆవిడే లక్ష్మి, ఆవిడే అమ్మ, ఆవిడే దుర్గా. అంతే. స్పెషల్ గా మనకి దుర్గా అమ్మవారి డాలర్ అనేది ఉండేది కాదు. ఆ రూపునే పెట్టేవాళ్ళు. బంగారు రూపు పూజ చేసినట్టు ఉంటుందని ఆ రూపునే పెట్టి పూజ చేసేవాళ్ళు కలసం పెట్టేసి. సో చీర పెట్టే ఆనవాయితీ ఉంటే చీర కూడా పెట్టుకోవాలి. వస్త్రం అని చెప్పేసి ఒక దసరా రోజున ఒక చీర పెట్టేవాళ్ళు అమ్మవారికి. అది వీళ్ళు కట్టుకునే చీర తెచ్చి వాళ్ళ అమ్మవారికి పెట్టి అమ్మవారు చూపించి వీళ్ళు కట్టుకునేవాళ్ళు. అంతే, ఆవిడ చూపించేవాడు, వీళ్ళు కట్టుకునేవాళ్ళు. ఇలా ఉండేది. ఇది పద్ధతి మామూలుగా అయితే పూజ. కుంకుమ తీసుకురావడం, పొద్దున్నే కలసం పెట్టుకోవడం, 9 రోజులు పాస్త అయితే. కాకపోతే ఏంటంటే 9 రోజుల సంకల్పం ఏంటంటే ఆ రోజు మొదటి రోజు మనం ఏమనుకుంటాం అది చేయాలి. ఆ 9 రోజులు చేయాలి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా చేయాల్సిందే. మొదటి రోజు పొద్దున్న పూజ చేస్తానని అమ్మవారి దండం పెట్టుకుంటే పొద్దున్నే చేసేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ చేసుకోండి. మళ్ళీ సాయంత్రం చేయాలి, రాత్రి చేయాలని ఏం లేదు నియమాలు. లేదమ్మా నేను సాయంత్రమే పూజ చేసుకోగలను దండం పెట్టుకుంటే అదే చేయండి, సాయంత్రమే చేయండి. ఆలోచించుకోవాలి ఇవన్నీ. మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు కాబట్టి కనుక ఖచ్చితంగా నేను సాయంకాలం పూజ చేసుకుంటాను దండం పెట్టుకుని. ఆ రోజు సాయంకాలం తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేసి ఆ రోజు సాయంకాలం 4 గంటలకి మీరు స్నానం ఆచరించి శుభ్రంగా కూర్చొని కలసం ప్రారంభం చేసి పెట్టుకోవచ్చు. కలసం పెట్టలేము, కలసం కదులుతుంది మన భయం ఉన్నవాళ్ళు కలసం ఏం పెట్టక్కలేదు. కలసం పెట్టి చేయాలని ఏం లేదు. అమ్మవారు ఫోటోకి పళ్ళెం పెట్టి అక్కడ ఒక అమ్మవారి ప్రతిమ పెట్టుకొని ఆవిడే కలసం, ఆవిడే అమ్మవారు. సో అక్కడే పూజ చేయండి, కుంకుమ పూజ చేసుకోండి. నేను ఈ విధంగా చేస్తాను పూజ. నైవేద్యం కూడా మీ ఇష్టం, ఏమనుకుంటే అది పెట్టుకోండి. 9 రకాల నైవేద్యాలు, 9 రకాల పూజలు, 9 రకాల కార్యక్రమాలు చేయాలనేది లేదు. అంటే ఇది చెయ్యాలి అనే నియమం ఉంటే చేసుకోవచ్చు. చేయాలి మీకు అనిపించింది, నాకు ఇష్టం అంటే నేను చేసుకుందాం అనుకుంటాను, బ్రహ్మాండంగా చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు, ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎంత పూజ చేసినా అంత ఆనందం. అంతే. సుహాసిని అర్చన ప్రీతి అంటే సుహాసినికి అర్చన చేసినా ఇష్టమే, అమ్మవారి పూజ చేసినా ఇష్టమే. సో సుహాసిని ఏదైనా అర్చన చేసినా ఆవిడ ఇష్టపడుతుంది. అందుకని మీరు ఎలా చేసినా ఒప్పుకుంటుంది. సింపుల్ గా చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది హంగామా చేసుకునే వాళ్ళు నేను ఎటువంటి అభ్యంతరం పెట్టట్లేదు, వాళ్ళు చేసుకోవద్దు అనట్లేదు, చేసుకోండి. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీస్ ని చూసి వాళ్ళ రోజున వాళ్ళ ఇల్లు చూసి పాపం వాళ్ళు బంగారంలో తయారు చేసి పెట్టుకున్నారు, మేము చేయలేకపోతున్నాం అని బాధపడిన అవసరమే లేదు. ఇంత షో ఆఫ్ కూడా అనవసరమేమో అనిపిస్తుందండి. ఇంత పూజలు చేసేస్తున్నాం, పూజలు చేసేసుకుంటే కూడా బాగుంది, వాళ్ళు చేయటం ఆనందకరమే, అది చూడటం కూడా మంచి బాగుంటుంది. కానీ ఆ అమ్మవారి ముందే వీళ్ళు డాన్సులు చేస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. చూసారా మీరు? నేను చూడలేదు. అయ్యో చూడకండి అయితే. రీల్స్ చేస్తూ ఉంటారు, అక్కడ అమ్మవారు వెనకాల ఉంటూనే ఉంటుంది, వీళ్ళు రీల్స్ ఏమిటో ఈ షో ఆఫ్. దాని గురించి స్పందించలేదు. కానీ నాకు ఒక బాధ అనిపించింది ఏంటంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇంత విధంగా హంగామా చేసి ఒక సామాన్య కుటుంబంలో ఒక చిన్న ఉద్యోగస్తురాలు భార్య తాంబూలం ఇవ్వాలని పిలవడానికి కాస్త మొహమాట పడుతుందేమో, పిలిచి తాంబూలం ఇస్తుందా, అసలు తీసుకుంటారా వీళ్ళు ఏమైనా తాంబూలాలు అని భయపడుతుందేమో. రిటర్న్ గిఫ్ట్ల మీదనే ఉంది మొత్తం ప్రపంచం. రిటర్న్ గిఫ్ట్లకి ఎక్కడుంది అసలు? ఎక్కడ లేదు. మనం పండు ఇస్తాము,
ఓ జాకెట్ బట్టిస్తాము, సరే స్తోమత ఉంటే ఇచ్చుకోవచ్చు, కానీ లేని వాళ్ళు అనుకుంటారు అయ్యో మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం, పిలవలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వరలక్ష్మతం రోజు చాలా మంది వరలక్ష్మతం పూజ అని అనుకుంటే అది పెద్ద ఒక ఫంక్షన్ అయిపోయింది, అది పెద్ద ఫంక్షన్ అయిపోయింది. అది ఒక ముత్తైదు అసలు మామూలుగా ఎందుకు పండు తాంబూలం ఇస్తాం, పళ్ళు తాంబూలం అనేది ఎందుకంటే సౌభాగ్యవతిగా ఇవి ఉండడానికి, వీళ్ళకి జాతకంలో మాంగళ్య దోషాలు నివృత్తి అవ్వడానికి. అంటే అరటిపండే ఇస్తాం, శనగలు ఇస్తాం, తమలపాకు ఇస్తాం, ఒక్క ఇస్తాం. ఒక్క తమలపాకు, శనగలు, అరటిపళ్ళు అంటే గురుబలం, చంద్రబలం, కుజబలం ఇవన్నీ అనుకూలంగా ఉండడానికి వీళ్ళకి. ఎందుకంటే కుజుడు యొక్క అనుగ్రహం లేకపోతే మాంగళ్య దోషాలు అంటే అకాలంగా మరణాలు జరిగే అవకాశం ఉంది కనుక ఒక్కను పెట్టి తాంబూలం తమలపాకులు తీస్తాం. తర్వాత ఒక జాకెట్ బట్ట ఎందుకు ఇస్తామంటే వస్త్రదానం చేస్తే మనకి జీవితంలో ఎప్పుడు కూడా అన్నపానాలు లోటు లేకుండా ఉంటుందని అన్నదానం కోసం, వస్త్రదానం కోసం ఇస్తాం. అది పళ్ళు తాంబూలం ఇచ్చింది. దానం అనేది అసలు మన తాంబూలం ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మాకు జీవితంలో తిండికి బట్టకి లోటు లేకుండా చూడమ్మా అని చెప్పడానికి అర్థం, అంతే. ఇంకా వేరే ఏమీ ఉండవు. దానికి గాజు కప్పులు లేవు, గాజు గిన్నెలు లేవు, వెండి కప్పులు లేవు. అసలు చాలా దారుణంగా ఇవన్నీ ఇస్తున్నారు. మనం దాన్ని ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక ముత్తైదుని పిలిచి పసుపు రాసి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి పండు తాంబూలం, కుదిరితే జాకెట్ బట్ట పెట్టండి, ఉంటే జాకెట్ బట్ట, ఇంకా బాగా ఉంటే చీర పెట్టండి. ఎవరొద్దున్నారు? అమ్మవారికి సువాసిని గనక మనం చీర, జాకెట్, పండు తాంబూలం, ఇంతకు మించి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు మన తహాత చూపించడానికి కోసం పూజని వ్యాపారం చేయకూడదు, షో ఆఫ్ వద్దు, చేయకూడదు. పూజలాగే చేసుకోవాలి. పూజ చేసిన పద్ధతి నియమాలు ఇవి. అంటే సింపుల్ గా తాంబూలాలు ఇచ్చుకున్నాం అనుకుంటే ప్రతిరోజు నియమం తప్పకుండా 9 రోజులు ఇద్దాం అనుకుంటే మీ సంకల్పంలో ఏం చెప్పుకుంటారో, నేను రోజు ఒక ముత్తైదు తాంబూలం ఇచ్చుకుంటానమ్మా అంటే ఇవ్వండి. లేదు లాస్ట్ రోజు ఒక ముత్తైదు పిలిచి ఇస్తాను, ఒక ముత్తైదు పిలిచి భోజనం పెడతాను, మీరు ఏమనుకున్నా చెప్పండి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు మార్పు వచ్చినప్పుడు ఇంకాస్త పెంచుకోండి, అంతే. స్టెప్ బై స్టెప్ ఎదుగుదాం, అంతే. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.